హీరోయిన్ తమన్నా నటుడు విజయ్ వర్మ విడిపోయారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న తమన్నా ప్రేమ రిలేషన్షిప్ లపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నిస్వార్థమైన ప్రేమను తాను నమ్ముతానని అన్నారు. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడడం మొదలు పెడతామో అప్పుడే అసలు సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రేమ రిలేషన్షిప్ కు అసలైన అర్థం తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్య షరతులు ఎప్పుడు మొదలవుతాయో అక్కడ ప్రేమ అనేది ఉండదని నమ్ముతాను. ఎందుకంటే ప్రేమ నిస్వార్థమైనది. ఆ బంధంలో ఎలాంటి షరతులు ఉండవు. అది ఎప్పటికీ వన్ సైడ్ లవ్ లోనే ఉంటుంది. ప్రేమ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయంలో నీకంటూ అంచనాలు ఏర్పడ్డాయంటే అది వ్యాపార లావాదేవీతో సమానం. నేను ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వాలి, వారిని వారిలా ఉండనివ్వాలనే విషయాన్ని గ్రహించా. రిలేషన్ లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తోంది అని తమన్నా తెలిపారు. ఇక భాగస్వామిని కలిగి ఉండడం ఓ మంచి అనుభూతి అన్నారు. భాగస్వామి ఎంపిక విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలంటూ ఒక రకమైన హెచ్చరిక చేశారు. ఇక 2023లో విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 కోసం తొలిసారి కలిసి వర్క్ చేశారు తమన్నా, విజయ్ వర్మ. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. అయితే వీరిద్దరూ విడిపోయారంటూ ఇటీవల పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇద్దరూ స్పందించలేదు. అయితే తమన్నా పాడ్కాస్ట్ లో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఈ రూమర్స్ నిజమేనేమో అన్న సందేహం కూడా కలుగుతోంది.